అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. మీరు చూస్తున్నది VCN వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భారతీయ జనతా పార్టీ 47 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే BJLP నేత మహేశ్వర్ రెడ్డి. ప్రియదర్శ్ నగర్ కాలనీలో హిందూ సమ్మేళన కార్యక్రమం. దేవరకోట ఆలయ చైర్మన్కు BC సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. బాసర సరస్వతి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. మనవడికి అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి గర్భగుడికి చేరుకున్నారు. చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భక్తి విక్రమార్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిరుపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో BJLP నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత భారతీయ జనతా పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సుంకరి రాజేష్, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపించిన 47 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం దోహదపడుతున్న సంగతి మనం చూసాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన రోజు పార్లమెంట్లో 2 స్థానాల నుంచి
ఈరోజు కంటిన్యూస్గా మూడోసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ అంశంలో కానీ మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ అభివృద్ధి కోసం మరి దోహదపడతా ఉన్నాయి. అంతేకాదు గ్రామాన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఈ దేశంలో మరొక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, ఈ దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న కృషి నిజంగా కూడా అభినందనీయం. మరి మీరు ఒకసారి చూస్తే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ప్రతి చోట ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక దీక్షతోటి ఈరోజు ఈ దేశంలో మరి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నటువంటి ఘటనలు సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఒక సైనికుల లెక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శన్ నగర్ లో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శన్ నగర్ లో హిందూ సమ్మేళన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్త హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కారం సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో మత మార్పిడులపై అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక ప్రభావాల మధ్య సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బులో వెనుకబడి ఉండొచ్చు, కానీ సంస్కారంలో వెనుకబడి లేదు మన భారత్. ఇది సంస్కారవంతమైన దేశం. హిందూ మతం అంటే ఎంతో మందికి మరి ఆదర్శమైనటువంటిది. ఎంతో మందిని తన ఒళ్ళో పెట్టుకొని రక్షిస్తున్నది. హిందువులు మంచి వాళ్ళు కాకుంటే క్రైస్తవులు మన సమాజంలో ఉండగలరా? మహమ్మదీయులు ఉండగలరా? అందరినీ మనం ఓర్చుకుంటున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరినీ దగ్గర తీస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం. అందరినీ ప్రేమించే గుణం ఒక హిందువుకే ఉన్నది. గింజ పెట్టి మామిడి మొక్క మొలవాలనుకుంటున్నాం. వేప గింజ పెడితే ఏమొస్తుంది? వేప చెట్టే వస్తుంది, చేదుగానే ఉంటుంది. కానీ మనం మామిడి మొక్క మొలవాలనుకుంటున్నాం. మన పిల్లలకు సంస్కారాలు నేర్పడం లేదు, కానీ మా వాడు మంచివాడు కావాలనుకుంటున్నాం. ఎలా తయారవుతారు? ఈరోజు మనిషిని 3 W'లు నాశనం చేస్తున్నాం. ఏమిటి ఆ డబ్ల్యూ? ఇంగ్లీష్ లో అందరు చెప్తారు వరల్డ్ వైడ్ వెబ్సైట్. అది కొంచెం నాశనం చేస్తుంది, కొంచెమేది. వేరే 3 W'లు నాశనం చేస్తున్నాయి మనిషిని. ఏమిటవి? మొదటి W. దేవరకోట చైర్మన్ ఆవిడ శ్రీనివాసును నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ను సోమవారం నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణమరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, దేవరకోట ఆలయ చైర్మన్లు మాట్లాడుతూ దేవరకోట ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంబడి చంద్రశేఖర్, సభ్యులు చిలక రమణ, సోమేశ్వర్, జీవన్, గంగాధర్, లక్ష్మీనారాయణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు. మితభాషి, ఎప్పుడూ మోముపై చిరునవ్వును చెందించే మా అందరి ఆత్మీయుడు, మనందరి ప్రేమికుడు శ్రీ ఆమెడ శ్రీనివాస్ గారికి ఈరోజు మేమందరం కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున నూతనంగా మన దేవరకోట దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆమడ శ్రీనివాస్ అన్న గారు మా అందరికీ ఆత్మీయుడు, మా అందరికీ ఒక ప్రియమైన అన్న లాంటి వారు. సో వీరి హయాంలో మన యొక్క
అతి ప్రాశస్త్యమైన పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవరకొండ దేవస్థానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అగ్రపదాన నిలుపుకోవాలని, ముఖ్యంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా భక్తులతోటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం పరిడవిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం చైర్మన్గా బీసీ సంక్షేమ సంఘం ద్వారా నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంఘ నాయకులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు స్వామివారి దేవాలయ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న సమస్యల్లో కొన్ని మీ ముందుకు కూడా త్వరలో తీసుకొస్తాము. భక్తుల ఈరోజు నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి అందరి పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మల్ దేవరకోట దేవస్థానం చైర్మన్గా నియామకమైన అన్న శ్రీ ఆమెడ శ్రీనివాస్ గారిని సన్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఆ వెంకటేశ్వర స్వామి కృపతో మరింత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉమ్మడి జిల్లాలోనే పూర్తి స్థాయి అభివృద్ధి స్థాయిలో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా బందోబస్తుకు సహకరించిన జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర క్షేత్ర పర్యటన ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, అలాగే ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సూచనలకు సహకరించిన జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భారతీయ జనతా పార్టీ 47 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత రెడ్డి మహేశ్వర్ రెడ్డి. ప్రియదర్శ్ నగర్ కాలనీలో హిందూ సమ్మేళన కార్యక్రమం. దేవరకోట ఆలయ చైర్మన్కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.